హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనం వీకెండ్ అనాలిసిస్. సో ఈ వీక్ లాస్ట్ వీక్ ఏం జరిగింది అండ్ ఈ వీక్ ఏం జరగబోతుంది, ప్రాబబుల్ నంబర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ మనకు 2% లాస్ట్ వీక్ అప్ అయింది, అంతకుముందు వీక్ 1.5% డౌన్ అయింది. సో 1.5% డౌన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక 13 వీక్స్ ఎగో జరిగింది. సో ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫామ్ అయింది. కాకపోతే మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఆ ఇంపార్టెంట్ లెవెల్ 24,750 లెవెల్. సో 24,750 అనేది మనకి మంత్లీలో 61.8% లెవెల్. సో అక్కడే మనం ఒక 2-3 డేస్ కూడా అదే పాయింట్ స్ట్రెస్ చేసాం. సో మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చని. సో 24,743 యాక్చువల్ ఎగ్జాక్ట్ నెంబర్ 753 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. 2 డేస్ అక్కడే లోస్ మెయింటైన్ చేసి మళ్ళీ థర్స్డే ఈవినింగ్ అరౌండ్ 2 o'clock ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఆ బ్రేక్అవుట్ ఏంటంటే అర్లియర్ ఆల్ టైమ్ హై, సో 25,333. సో థర్స్డే రోజు వచ్చిన మనకి 25,433 హై. సో నిన్న కూడా ఆల్మోస్ట్ అలా అక్కడికే 25,430 లెవెల్ వరకు కూడా హై చూసాం. సో క్లోజింగ్ లాస్ట్ 2 days థర్స్డే అండ్ ఫ్రైడే 24,350 మార్క్ అబౌవ్ క్లోజ్ అయింది. 400 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో మన అప్లికేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం గాజ్ చార్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో గాజ్ చార్ట్స్లో మనకి మేజర్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సెలెక్ట్ అండ్ రిలయన్స్ ఉంది. ఇంకొక ఇండెక్స్ కూడా రాబోతుంది నెక్స్ట్ 50. సో మనకి మండే టు ఫ్రైడే 5 ఎక్స్పైరీస్ ఉన్నాయి ఎన్ఎస్సిలో. సో 5 days 5 ఎక్స్పైరీస్. సో ఇక్కడ నిఫ్టీ మనకి థర్స్డే అయితే బ్యాంక్ నిఫ్టీ వెన్స్డే అవుతుంది. అదేవిధంగా ఐటీ ఫ్యూచర్స్లో లేదు. యాక్చువల్గా ఇక్కడ ఐటీని మనం ఎందుకు ఇంక్లూడ్ చేసామంటే మేజర్లీ నిఫ్టీ 50లో అరౌండ్ 17% వెయిటేజ్ ఉంది కాబట్టి. సో మనకి నిఫ్టీ 50 మొమెంటం అర్థం అవ్వాలి అని అంటే ఐటీని కూడా ట్రాక్ చేయాలి, అందుకే ఇక్కడ ఐటీ ఇచ్చాం. సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ మనకి ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ మండే ఎక్స్పైరీ ఉంటుంది. ఇక ఫ్రైడే ఎక్స్పైరీ నెక్స్ట్ 50. సో ఇక్కడ రిలయన్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేసాము అంటే ఇక్కడ మేజర్ ఇండిసెస్లో రిలయన్స్ కవర్ అవ్వట్లేదు. సో సెక్టోరియల్ ఇండిసెస్లో మనకి ఎనర్జీలో కావాలి. సో ఎనర్జీలో మేజర్ హెవీ వెయిట్ ఇది ఒకటే ఉంది కాబట్టి మనం ఇక్కడ స్పెషల్గా రిలయన్స్ని కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఐటీ అండ్ రిలయన్స్ అండ్ బ్యాంక్స్ ఈ మూడు కూడా మనకి ఐటీలో ఎలాంటి మూమెంట్స్ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ మూడు ఇండిసెస్ మీద, రెండు ఇండిసెస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ అండ్ రిలయన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మిడ్ క్యాప్ ఎనీహౌ ఇది సెపరేట్ ఇండెక్స్ అండ్ ఫిన్ నిఫ్టీకి మనకి సెపరేట్ ఇండెక్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ట్యూస్డే వెన్స్డే ఎక్స్పైరీస్ కూడా ఉంటున్నాయి. సో ఇక్కడ మెయిన్ మన ఇంటెన్షన్ ఏంటంటే ఒక సింగిల్ గాజ్ చార్ట్లో మనకి డైలీ, వీక్లీ, మంత్లీ ఒక షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఇక్కడ ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ దీని మూమెంటం, ప్రైస్ యాక్షన్ కానీ ప్రైస్ మూమెంటం కానీ ఎలా ఉండబోతుంది అండ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు ఒక అవగాహన కోసం ఈ రెండు సెపరేట్గా మనం ఇస్తున్నాం. సో ఇక్కడ నిఫ్టీ 50లో మనకి ఆ స్మాలెస్ట్ నీడిల్ ఏదైతే ఉందో అది డైలీని ఇండికేట్ చేస్తుంది. ఆ మిడిల్ సైజ్ ఉన్నది వీక్లీ అండ్ ద బిగ్గర్ వన్ ఏదైతే మనకి ఆ మీటర్ని టచ్ చేస్తుంది అది మంత్లీని ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే ఓవరాల్గా మార్కెట్లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి, చాలా కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనకి మార్కెట్ మనం మాన్యువల్గా ఇన్ని కండిషన్స్ చూడటం కానీ ఇదంతా కూడా చాలా కష్టం. అండ్ ఏవైతే మనకి ట్రెడిషనల్గా వస్తున్న చార్ట్స్ కూడా ఇక్కడ చాలా ఇండికేటర్స్ ఉంటాయి, చాలా ఆసిలేటర్స్ ఉంటాయి, టెక్నికల్ అనాలిసిస్లో కూడా చాలా థింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఒక మాన్యువల్గా మనం చూస్తూ ఉండటం కానీ ఎందుకంటే ఏది 100% ఇవ్వదు, ఏది ఫెయిల్ అవ్వదు, అన్నీ కూడా ప్రాబబిలిటీ మనకి 60 to 80% రేంజ్లోనే సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి, ఒక్కొక్కసారి అంతా డ్యామేజ్ అయ్యాక మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద ఇండికేటర్స్ మనకి లాగింగ్ ఇండికేటర్సే ఉంటాయి. సో మనకి ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందని చెప్పే ఇండికేటర్స్ చాలా తక్కువ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేసాం. దీంట్లో మనకి యాజ్ ఏ డేటా సైంటిస్ట్ నాకు కొంత డేటా మీద అవగాహన ఉంది కాబట్టి కొంత మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, కొంచెం అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అప్లై చేసాం. సో ఎందుకు మనది ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని అంటే కొంత అడ్వాన్స్మెంట్ టెక్నికల్ అనాలిసిస్లో ఉన్న ఏవైతే లేటెస్ట్ థింగ్స్ ఉన్నాయో వీటిని అప్లై చేస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 22
స్ట్రాటజీస్ ఆర్ 22 అబ్జర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో మనకి ఇవి కీప్ ఆన్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్ R&Dలోనే ఉంటాం. సో ఇక్కడ R&D టీమ్ ఉంది, మేజర్గా టీమ్ నేను లీడ్ చేస్తూ ఉంటాను. సో R&Dలో అబ్జర్వేషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో వీటిని యాడ్ చేస్తూ వెళ్తాం. అండ్ ఇంకా మోర్ స్ట్రెంగ్తన్ అవ్వాలి, అదే మన ఇంటెన్షన్. సో ట్రేడబుల్స్ ఇంటెన్షన్ కూడా సో ఏదో ఒక విధంగా మనకి సక్సెస్ రేట్ పెరగాలి. సో మనతో ఎవరైతే ట్రావెల్ అయ్యే ఇన్వెస్టర్స్ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, లేదంటే ఎవరినైనా కానీ మనం సబ్స్క్రైబర్స్ అని అంటాం. సో ఓవరాల్గా సబ్స్క్రైబర్స్కి వాళ్ళ ప్యాసివ్ ఇన్కమ్ పెరగాలి, అదే మన ఇంటెన్షన్. సో ఇక్కడ ఏదైతే అబ్జర్వేషన్స్ మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటామో ఒక జస్టిఫికేషన్, సో ఆ జస్టిఫికేషన్ ఇక్కడే వస్తుంది. సో ఈ జస్టిఫికేషన్ స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇక్కడ హోల్డ్ వచ్చింది అని అంటే డెఫినెట్లీ దానికి స్టే అవే అన్న ఇండికేషనే వస్తూ ఉంటుంది. సో అదే ఇక్కడ బై కానీ స్ట్రాంగ్ బై కానీ ఇండికేట్ చేసినప్పుడు మనకి మార్కెట్లో తొందరగా ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయనండి. సో అప్పుడే ట్రెండ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే బై వస్తుంది, ట్రెండ్ కొంచెం కంటిన్యూ అవుతుంది అంటే స్ట్రాంగ్ బై వస్తుంది. సో జనరల్గా ఒక ట్రెండ్లోకి ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా ట్రెండ్ చేంజ్ అవ్వటం కష్టం. ఒక కన్సాలిడేషన్ అయ్యాకే మళ్ళీ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి డైలీ నిన్న హోల్డ్లో చూపించింది, నిన్నంతా కూడా ఇంట్రాడేలో మనకి చాలా తక్కువ మొమెంటం, అరౌండ్ 130 పాయింట్స్ డే అంతా కూడా మూవ్ అయింది. వీక్లీలో మనకి బై వచ్చింది, అదేవిధంగా మంత్లీలో బై వచ్చింది. సో ఇక్కడ ఈ వీక్లీలో ఏదైతే మనకి 72.73% ఉందో ఇక్కడ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెష్ వీక్ డేటా లోడ్ అయ్యింది యాక్చువల్గా. సో ఫ్రెష్ వీక్ డేటా లోడ్ అయ్యింది కాబట్టి మనకి ఇది ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్న కండిషన్ ఉందో 72.73 ఇది మనకి నెక్స్ట్ వీక్ కోసం అంటే రేపు మండేకి రెడీ అయ్యింది ఇక్కడ. సో మండేకి యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్ బయాస్లో ఓపెన్ అవ్వచ్చు అనే మన అప్లికేషన్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎవ్రీడే మిడ్ నైట్ స్కెడ్యూలర్స్ రన్ అవుతాయి, అవి డైలీ కావచ్చు, వీక్ కావచ్చు, మంత్ అవ్వచ్చు. సో ఏ టైం ఫ్రేమ్ క్లోజ్ అవుతుందో ఆ టైం ఫ్రేమ్ ఒకటి. సో నిన్న మనకి ఫ్రైడే కాబట్టి సో రాత్రి మిడ్ నైట్ స్కెడ్యూలర్స్ రన్ అవుతాయి. సో స్కెడ్యూలర్స్ రన్ అయిన తర్వాత ఇక్కడ వీక్లీ కరెంట్ స్టేషన్, అందుకే ఇక్కడ 0% చూపిస్తుంది యాక్చువల్లీ. ఇంకా వీక్ మొదలైతేనే మనకి ఇక్కడ క్లియర్ పిక్చర్ వస్తుంది. సో లాస్ట్ వీక్ మనకి నిఫ్టీలో 2% ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10 out of 22 అబ్జర్వేషన్స్ పాజిటివ్ సక్సీడ్ అయ్యి ఉన్నాయి. సో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది వీక్ క్యాండిల్. అండ్ అవుట్ ఆఫ్ 22 మనకి 10 అబ్జర్వేషన్స్ ఆల్రెడీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ 88.7%ను కూడా ఇండికేట్ చేస్తూ ఉంది. సో 88.7% ఈజ్ నథింగ్ బట్ కరెంట్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ ఎక్కడ క్లోజ్ అయ్యింది అనేది, అంటే క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇదే కదా వీక్లీ క్యాండిల్. సో ఈ వీక్లీ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వీక్లీ క్యాండిల్ యొక్క రేంజ్నే మనకి ఎంత రేంజ్ క్రియేట్ అయ్యింది, ఆ రేంజ్లో ఎంత మనకి క్లోజ్ అయ్యింది. సో ఆల్మోస్ట్ ఆల్ 89% దగ్గర క్లోజ్ అయింది, అంటే ఆల్మోస్ట్ ఆల్ వీక్ హై పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. సో హై వాల్యూ మనకి ఆల్మోస్ట్ ఆల్ 25,433. సో నిన్న క్లోజింగ్ 356. సో ఏదైతే లో పాయింట్ నుంచి అంటే సమ్వేర్ 24,753 మనకి లాస్ట్ వీక్లో వచ్చిన లో, హై వచ్చి 25,433. సో ఏదైతే ఒక 600 పాయింట్స్ రేంజ్ ఉందో ఒకసారి రేంజ్ కూడా చూద్దాం. సో ఇది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు రావట్లేదు. సో ఇక్కడ 680 పాయింట్స్ రేంజ్. సో 680 పాయింట్స్ రేంజ్ మనకి లాస్ట్ వీక్ క్రియేట్ అయింది. సో 680 పాయింట్స్లో అరౌండ్ 143, 240, 40 + 40 అరౌండ్ 80 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. సో 680లో మనకి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ అంటే 90% దగ్గర క్లోజ్ అయినట్లు. అందుకే ఇక్కడ మనకి 61.8 పైన క్లోజ్ అయితే డెఫినెట్లీ అది గ్రీన్ కలర్లో వస్తుంది. సో ఇక్కడ వచ్చిన గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ వీక్ పాజిటివిటీని అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే క్రియేట్ అయింది. మనకి ఆల్ 3 టైం ఫ్రేమ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కూడా డైలీ, వీక్లీ, మంత్లీ పాజిటివ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఫిన్ నిఫ్టీలో కొంత వీక్నెస్ ఉంది నిన్న, అండ్ వీక్లీ, మంత్లీ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మిడ్ క్యాప్ కూడా డైలీ కొంత హోల్డ్లో ఉంది, వీక్లీ, మంత్లీ స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ రిలయన్స్ మనకు కొంత వీక్నెస్లోనే ఉంది. సో ఓవరాల్గా రిలయన్స్లో అయితే షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ అవుతూ ఉంది. సో ఏవైతే షార్ట్ టర్మ్ మనకి ఉన్న టైం ఫ్రేమ్స్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్స్ అవ్వచ్చు. సో జనరల్గా లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్స్కి వచ్చేటప్పుడు మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అవుతుంది. సో షార్ట్ టర్మ్కి వచ్చేటప్పుడు డైలీ, వీక్లీ, మంత్లీ అవుతుంది. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కూడా హోల్డ్లోనే ఉంది రిలయన్స్. సో రిలయన్స్ రెండు కూడా మనకి షార్ట్ టర్మ్
టైం ఫ్రేమ్స్ అండ్ లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్స్ రెండు కూడా హోల్డ్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్ షార్ట్ టర్మ్ అయితే బై ఇండికేట్ చేస్తుంది, ఇంకా స్ట్రాంగ్ బైలోకి రాలేదు. మిడ్ క్యాప్ లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ బై ఉంది. అండ్ ఇక్కడ అన్నీ కూడా మనకి ఎక్సెప్ట్ బ్యాంక్స్ అండ్ రిలయన్స్, మిగతా అన్నీ కూడా స్ట్రాంగ్ బైలో ఉన్నాయి. అండ్ షార్టర్ టర్మ్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ బైలో ఉన్నాయి ఎక్సెప్ట్ రిలయన్స్. ఈక్విటీస్లో కూడా ఈ గాస్ చార్ట్స్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఆల్ ఈక్విటీస్ మీకు ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్స్ లైక్ డైలీ, వీక్లీ, మంత్లీ, అదేవిధంగా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్స్ వస్తున్నాయి. ఇక్కడ గాస్ చార్ట్స్ కూడా ఇక్కడ ఎంత పర్సంటేజ్ పాజిటివ్ సైడ్ ఉంది, ఎంత పర్సంటేజ్ నెగిటివ్ సైడ్ ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ స్టాండర్డ్ వ్యూ, ట్రేడర్ వ్యూ, ఇన్వెస్టర్ వ్యూ, ఇంకొక వ్యూ యాడ్ చేసాం, అదే గాస్ వ్యూ, గాస్ చార్ట్స్ వ్యూ. సో ఇక్కడ గాస్ చార్ట్స్లో ప్రతి ఈక్విటీకి కూడా మీకు ఈ విధంగా, అండ్ స్టాండర్డ్ వ్యూలో కూడా ఇంతకుముందు ఒక క్యాండిల్ మాత్రమే ఉండేది, ఇప్పుడు గాస్ చార్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేసాం. సో సింగిల్ గ్లాన్స్లో మీకు ఆ పర్టికులర్ కౌంటర్ యొక్క ఆల్ టైమ్ ఫ్రేమ్స్ ఏ విధంగా ఉంది అనేది ఇస్తుంది. సో అదాని పోర్ట్స్ మనకి వీక్లీలో న్యూట్రల్లో క్లోజ్ అయింది, అండ్ మంత్లీ సెల్ జోన్లోనే ఉంది, అండ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ వీక్గానే ఉంది, హోల్డ్లో ఉంది, నాట్ వీక్, అండ్ ఇయర్లీలో స్ట్రాంగ్గానే ఉంది. ఇట్లా ఏ కౌంటర్ అయినా కానీ మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ బజాజ్ ఆటోస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆల్ టైమ్ ఫ్రేమ్స్లో గ్రీన్నే ఇండికేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా బజాజ్ ఫినాన్స్, సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఏరియాల్లో అన్ని టైం ఫ్రేమ్స్లో గ్రీనే ఇండికేట్ చేస్తూ ఉంది. భారతీయ ఎయిర్టెల్, ఇక్కడ కూడా భారతీయ ఎయిర్టెల్ కూడా ఆల్ టైమ్ ఫ్రేమ్స్ మీకు గ్రీన్ కలర్ని ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ బ్రిటానియా, సో బ్రిటానియా కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మీకు బైనే ఇండికేట్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం న్యూట్రల్లో ఉంది మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. అండ్ బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కూడా మనకు కొంత అండర్ పెర్ఫార్మెన్స్ అయింది. నెక్స్ట్ సెక్టార్ రొటేషన్లో బ్యాంక్స్కి కొంచెం బూమ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో వీక్లీ, మంత్లీ ఎక్కడి నుంచో మొదలైంది, కొంత స్ట్రెంగ్త్ అయితే మొదలైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడి నుంచి కూడా ఒక అప్ మూవ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈవెన్ లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్స్లో ఎక్కడ వీక్నెస్ అయితే లేదు, అన్నీ కూడా హోల్డ్ సిచ్యువేషన్స్లోనే ఉన్నాయి. సో షార్ట్ టర్మ్లో ఒక స్ట్రెంగ్త్ అయితే మొదలైంది. మనకి ఏదైనా ఒక ర్యాలీ మొదలయ్యేటప్పుడు ఈ విధంగా వీక్లీ క్యాండిల్, మంత్లీ క్యాండిల్స్ ఫస్టే ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, సో ఐసిఐసిఐ బ్యాంక్ ఓవరాల్గా అయితే చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఐసిఐసిఐ బ్యాంక్ బెటర్గా పెర్ఫామ్ చేసింది లాస్ట్ 8.5 monthsలో. సో వీక్లీ కానీ, మంత్లీ కానీ అన్నీ కూడా గ్రీన్ ఏరియాలోనే ఉన్నాయి కంపేర్డ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ ఐటీసీ, సో ఐటీసీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా లాంగర్ టైం ఫ్రేమ్స్ మంత్లీ నుండి ఇయర్లీ వరకు కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎస్బీఐ మనకి ఒక ఇయర్లీ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది, మిగతా అన్నీ కూడా కొంత న్యూట్రల్లో ఉన్నాయి, కొంత కన్ఫ్యూజడ్ స్టేట్లోనే ఉన్నాయి. ఎస్పెషల్లీ మంత్లీ, ఈ మంత్ కొంత అయితే స్టిల్ వీక్నెస్లోనే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో టీసీఎస్ కూడా మనకి మంత్లీ క్యాండిల్ కొంత న్యూట్రల్లో ఉంది, బట్ ఇక్కడైతే కొంత అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాంగర్ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండిసెస్కి వచ్చేటప్పుడు మనకి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ట్రేడర్ వ్యూ, స్టాండర్డ్ వ్యూలో మనకి ఆల్మోస్ట్ ఆల్ వీక్లీ కానివ్వండి, మంత్లీ కానివ్వండి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. నిఫ్టీ, సో నిఫ్టీ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఒక స్ట్రెంగ్త్ అయితే క్రియేట్ అయింది ఈ వీక్లో. అండ్ ట్రేడర్ వ్యూ చూద్దాం. సో ఈ వీక్ ఇవి కొత్త వాల్యూస్. సో రేపు మండేకి ఇది డైలీలో వచ్చింది, అండ్ ఈ నెక్స్ట్ కమింగ్ వీక్ ఇక్కడ వాల్యూస్ వచ్చాయి. సో లాస్ట్ వీక్ హై 25,433. సో 25,430 లాస్ట్ వీక్ వెళ్ళే ముందు మంత్ కూడా చూద్దాం ఒకసారి. 25,974 తర్వాత 25,268 ఈజ్ మంత్లీ హై. సో మంత్లీ హై పైనే క్యాండిల్ క్లోజ్ అయింది థర్స్డే అండ్ ఫ్రైడే క్యాండిల్స్. సో ఇక్కడ 25,592 నెక్స్ట్ ఇండికేట్ చేస్తుంది. సో 25,592 విచ్ ఈజ్ నియర్ టు 25,600. సో 25,600 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతున్నాయో చూడండి టెక్నికల్స్. సో వీక్లీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 25,593. సో ఈ వీక్ డేటా ఫ్రెష్ వీక్ డేటా. సో మంత్లీ మనకి 25,593, అదేవిధంగా 25,593 బోత్ మంత్లీ అండ్ వీక్లీ రెండు చూడండి ఎంత ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. రెండు కూడా 123.6 అదే ఇండికేట్ చేస్తుంది. సో
సో టెక్నికల్ అనాలిసిస్లో ఉన్న బ్యూటీ అదే, ఒక్కొక్కసారి స్టిఫ్ రెసిస్టెన్స్ ఈ విధంగా క్రియేట్ అవుతుంటుంది. సో 25,593 విచ్ ఈజ్ నియర్ బై 25,600. సో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనకి నెక్స్ట్ ఈ లెవెల్స్ టార్గెట్ కింద ఉంది. 25,693, 25,793, 25,000 ఫస్ట్ 25,600. సో ఇక్కడ కూడా మనకి 25,650 to 25,700 మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాం. ఈ మంత్ రెసిస్టెన్స్ పాయింట్ 25,650 to 25,700 లెవెల్స్. సో అదేవిధంగా వీక్లీ రెసిస్టెన్స్ 25,600, 25,608. సో క్లియర్గా టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఫిబొనాకీ పాయింట్స్ నిఫ్టీకి ఇదే ఇండికేట్ చేస్తున్న 25,593, 592 అండ్ ఇక్కడ ఫిబొనాకీ ఇక్కడ మెయిన్ పివట్ పాయింట్స్ కూడా 25,600ని ఇండికేట్ చేస్తుంది. సో ఏ ఒక్క హాఫ్ అన్ అవర్ క్యాండిల్ కానీ 1 అవర్ క్యాండిల్ కానీ దీనిపైన క్లోజ్ అయితేనే మనకి నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 25,600 నుండి 25,700 మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇక బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ టు 52,000. సో 51,938 మొన్న వచ్చిన హై 51,994. సో 51,994 లాస్ట్ వీక్ హై. సో ఇక్కడ ఏదైతే మనకి 51,877 ఉందో అది లాస్ట్ మంత్ హై. సో లాస్ట్ మంత్ హై పైనే క్లోజ్ అయింది మనకి ఈ క్యాండిల్, మన వీక్లీ క్యాండిల్. సో 51,877 సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 52,400, 52,377 మనకి రెండు కూడా సేమ్ నిఫ్టీలో ఎలా 123.6% దగ్గర ఒక రెసిస్టెన్స్ చూసాము. సో బ్యాంక్ నిఫ్టీకి కూడా 52,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుండి దగ్గర ఒక 450 పాయింట్స్. సో రేపు మండే మనకి ఇక్కడ 52,377, 52,400 దగ్గర రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అవే ఇండికేట్ చేస్తున్నాయి మంత్లీ రెసిస్టెన్స్ పాయింట్స్ కూడా 52,334, 52,267. సో 52,400 ఇక్కడ నెక్స్ట్ ఫిగర్ కనిపిస్తుంది. సో ఫైనల్ హర్డిల్ 52,400 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. సో వీక్లీ కూడా అదే ఇండికేట్ చేస్తుంది 52,498, అంటే 52,437, 52,500. సో ఫైనల్గా మనం వీటన్నిటిలో ఒక మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటే 52,500 ఈజ్ ది నెక్స్ట్ లెవెల్. సో ఈ వీక్లో 52,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. సో 43,400 దగ్గర క్లోజ్ అయింది. సో 43,400 ఇక్కడ ఆల్మోస్ట్ 100% పైనే క్లోజ్ అయింది. నెక్స్ట్ 44,114 ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా వీక్లీలో కూడా 43,987 విచ్ ఈజ్ 44,000 లెవెల్. సో ఐటీ మనకి ఈ లెవెల్స్లో ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది 44,000 ఈ లెవెల్లో. సో 44,319 కూడా మంత్లీ రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో 44,000 ఫస్ట్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సెకండ్ రెసిస్టెన్స్ 44,200, 44,400, 300 to 500. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ మూడు కూడా పాజిటివిటీనే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక ఈ అనాలిసిస్ ఆల్రెడీ మనం చూసాం. సో మంత్లీలో ఆల్రెడీ గ్రీన్లో ఉన్నాయి నిఫ్టీ మెజారిటీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మెజారిటీ గ్రీన్లోకే వచ్చాయి. టాప్ 10 కౌంటర్స్, అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, అండ్ ఈవెన్ ఐటీ కూడా మనకి. సో ఆల్ 3 మేజర్ ఇండిసెస్ అప్ సైడ్ వెళ్ళటానికే ట్రై చేస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ మూడు కూడా మెజారిటీ అప్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి మేజర్లీ మనం నిఫ్టీ వాచ్ చేయాల్సిన లెవెల్. సో 25,400 మొన్న 2 రోజులు ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి ఈ వీక్లో 25,650 నుండి 25,700 దగ్గర ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో 25,700 బ్రేక్ క్లోజ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ అయినా నెక్స్ట్ మనకి 26,000 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా వీకెండ్ అనాలిసిస్. మళ్ళీ మనం మండే అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.